నేపథ్యంలో ఈ వార్తలకు బాగా విపరీతమైనటువంటి ప్రచారం జరుగుతుంది. అయితే ఆ వార్తలన్నీ కూడా నిజం కాదు అంటూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కన్వీనర్ ఆయన మాట్లాడినటువంటి ఒక ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూ ఒకసారి విందాం. అది గట్టిగా చెప్తున్నా, 100 కోట్ల అనే ఫిగర్ ఎందుకు పెట్టారో తెలియదు, ఆ ఫిగర్ ఎందుకు రావాల్సింది వచ్చిందో మాకు తెలియదు. కానీ ఒకటే చెప్తున్నాను, వాళ్ళకి మాకు ఎన్టీఆర్ గారి సంబంధం లేదు. ఎన్టీఆర్ ఆఫీస్ నుంచి ఏదైనా స్పష్టమైన ప్రకటన వచ్చిందా, లేదంటే ఆ రకమైనటువంటి సందేశం ఇన్ఫర్మేషన్ మీకుందా? ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ మే 23 ఏమో ఇచ్చారు, వీళ్ళు ఈ విధంగా చేస్తున్నారని. అప్పటి నుంచే అలజడి ఉందని చెప్పి ఎన్టీఆర్ ఆఫీస్ నుంచి వచ్చింది. మరలా నిన్న కూడా ఇచ్చారు. ఇది ముందుకు పోవట్లేదు కాబట్టి మేము ముందుకు వచ్చి లైవ్ లో చెప్పాల్సిన పరిస్థితి దొరకలేదు. అది సార్. ఎస్, వాస్తవానికి ఎన్టీఆర్కి సంబంధించి ఇప్పుడు ఆ వార్త ఎప్పుడైతే వచ్చిందో సార్, మనం ఇప్పుడంతా ఏంటంటే ప్రతిదానికి ఒక సెన్సేషను, ఏదో స్పెక్యులేషను, అది ఇది ఇవన్నీ ఉంటాయి కదా. అలా కాకుండా ఆథెంటిక్గా అసలు దీని మీద ఏంటి అనేది కొంత సమాచారం అయినా సేకరిద్దామని చెప్పని నేను ఎన్టీ రామారావు గారికి అత్యంత సన్నిహితులైనటువంటి ఒక నాయకుడిని నేను సంప్రదిద్దామని చెప్పని, అప్పటికి ఇంకా ఇవాళ ఖండన రావడానికి సరిగ్గా 1 గంట ముందు నేను మాట్లాడితే అన్నది ఏంటంటే, ఎట్టి పరిస్థితుల్లో అసలు 100 కోట్ల రూపాయలతో ఇది ఏర్పాటు అనేది అదని ఇవన్నీ కూడా పూర్తిగా అబద్ధం అని చెప్పని ఆయన చాలా స్పష్టంగా చెప్పినటువంటి మాట. అయితే ఆసక్తికరమైనటువంటి మాటల్లో కొన్ని అంశాలు చెప్తాను. ఏంటంటే, ఒకటి, ఇప్పుడు ప్రతి వాళ్ళు కూడా ఏంటంటే ఒక స్టారుగా ఎదిగిన తర్వాత, ముఖ్యంగా ఎన్టీ రామారావు గారి వారసత్వం ఉన్నటువంటి పరిస్థితి, గతంలో తెలుగుదేశం పార్టీకి ప్రచారం కూడా చేసినటువంటి ఇది ఉంది కాబట్టి ఈయన రాజకీయాల్లోకి వస్తాడా అని అంటే, ఇప్పుడు ఇచ్చినటువంటి ఖండంలో కూడా ఏంటంటే అవన్నీ మాకు సంబంధం లేదు, అది కరెక్ట్ కాదు అని చెప్పని చెప్పారు. ఊరు వాడ పేరుతో చేపట్టబోయే సేవా కార్యక్రమాలు, వాటి యొక్క ఉద్దేశాలు, లక్ష్యాలు ఇవన్నీ కూడా వాళ్ళు అధికారికంగా వాళ్ళకి సంబంధించిన వాళ్ళ ఇంకొకటా కాదా అనేది చూసుకున్నట్లయితే అది పక్కన పెడితే, సో ఖచ్చితంగా ఇలాంటి కార్యక్రమాలతో అయితే ముందుకు రావాలనేటువంటిది ఒక ఉద్దేశం ఉంది. అది ఎప్పుడు ఏంటనేది కొన్ని కీలకమైనటువంటి అంశాలు మా ఇద్దరి మధ్య జరిగినటువంటి చర్చలో కూడా కొన్ని ఆసక్తికరమైనటువంటి అంశాలు నేను చెప్తాను. ముఖ్యంగా దానికి ముందు ఈ మీడియాకి వీళ్ళు చేసినటువంటి విజ్ఞప్తి ఏంటంటే, స్పష్టమైనటువంటి ఖండన, ఇవన్నీ కూడా మాకు సంబంధం లేదని ఎన్టీఆర్ ఆఫీస్ నుంచే వచ్చింది. సో ఆయన కూడా అంతకుముందు ఈ ఖండన రావడానికి ముందే చెప్పారు, ఇదంతా కూడా కరెక్ట్ కాదని చెప్పని. సో మరి ఈ కార్యక్రమాలు ఒకవేళ ఇలాంటి కార్యక్రమాలు మొదలైనట్లయితే ఇవి భవిష్యత్తు రాజకీయ ప్రయాణానికి ముందుగా నిర్మిస్తున్నటువంటి ఒక సామాజిక వేదిక అనేటువంటిది కూడా ఇక్కడ ఆలోచించారు. అదేవిధంగా అమిత్ షా జూనియర్ ఎన్టీఆర్ వీళ్ళిద్దరూ ఉన్నటువంటి రిలేషన్ మీద వస్తున్నటువంటి వార్తలు, ఇది కూడా ఒక ప్రధానమైనటువంటి అంశం. సో వీళ్ళిద్దరూ వస్తున్నటువంటి ఎందుకు ఈయనంటే, గతంలో బహిరంగంగానే వీళ్ళిద్దరూ కూడా కలిశారు, హోటల్కి ఆయన భోజనానికి ఆహ్వానించడం, ఇద్దరు కలిసి భోజనం చేయడం, ముచ్చటించుకోవటం ఇవన్నీ కూడా జరిగాయి కదా. కాకపోతే ఇక్కడే మరొక కీలకమైనటువంటి అంశం ఏంటన్నట్టయితే, అది కాకుండా అంటే హైదరాబాద్లో అమిత్ షాని ఎన్టీఆర్ కలవటం అనే విషయాన్ని పక్కన పెట్టినట్టయితే, మనకున్న సమాచారం అంటే ఆ పెద్ద ఆయన చెప్పినటువంటి సమాచారం ఏంటంటే, ఆయనకి రామారావు గారికి ఉన్నటువంటి, ఆయన వెల్ విషర్ ఆఫ్ ఎన్టీఆర్ అని కూడా చెప్పాడు. నేను ఏదైనా సరే మాకు ఆయన చెప్తాడు, మేము కొన్ని సూచనలు సలహాలు కూడా ఇస్తాము, నేనంటే ఆ పెద్దరికం గౌరవం ఇస్తాడు అనేది కూడా ఆయన చెప్పినటువంటి మాట. దాన్ని బట్టి చెప్పింది ఏంటి అన్నట్లయితే, ఇది కాకుండా గుజరాత్లో ఈ మధ్యకాలంలో 2 సార్లు ఎన్టీఆర్ అమిత్ షాని కలిశారు అనేటువంటి విషయాన్ని ఆయన చెప్పారు. 2 times కలిశారని చెప్పారు. సో ఇది ఇక్కడ కీలకమైన అంశం. అయితే దీని ప్రకారంగా ఆ చర్చకు సంబంధించి జరిగింది ఏమిటి అన్నట్లయితే, జూనియర్ ఎన్టీఆర్ ఎప్పటికిప్పుడు రాజకీయాల్లోకి వస్తారా, జూలై 18 జరిగేటువంటి కార్యక్రమం ఎవరు చేస్తున్నారు, ఏం చేస్తున్నారు, ఏంటో అసలు ఆ కార్యక్రమం జరుగుతుందా లేదని ఇటువంటి కార్యక్రమాలు ఆయన అభిమాన సంఘాలు, ఆయన బృందాలు వాళ్ళందరూ కూడా ఏంటంటే చాలా ఉత్సుకతతో ఉన్నారు. తర్వాత ఏంటంటే కొంతమంది అప్పుడు ఒక అవమాన భారంతో కూడా ఉన్నారు, తెలుసు కదా. పోలీసులు లాఠీ చార్జ్ చేయటం వాళ్ళ మీద, జూనియర్ ఎన్టీఆర్ తల్లి గారిని కూడా అవమానించడం, జూనియర్ ఎన్టీఆర్ని అవమానించడం, సాక్షాత్ టీడీపీ ఎమ్మెల్యే అయినా దాని మీద తెలుగుదేశం పార్టీ నుంచి ఏ విధమైనటువంటి రెస్పాన్స్ కూడా, ఇది తప్పు అనేటువంటి ఖండన తండ్రి కొడుకులు ఇద్దరి నుంచి కూడా, చంద్రబాబు నాయుడు గారి గురించి కానీ ఆయన కుమారుడి దగ్గర నుంచి కూడా రాలేదు. అది కూడా వాళ్ళలో ఒక రకమైనటువంటి ఇది ఉంది. అయితే దాని మీద ఎలాంటి స్పందన కూడా లేకుండా చాలా మౌనంగా
హుందాగా ఉన్నటువంటి పరిస్థితి. ఇది ఇలా ఉంటే ఈయన అసలు రాజకీయాల్లోకి వస్తాడా, ఎలా వస్తాడు, ఏం వస్తాడు అనే దాని మీదే. సో దానికోసం మనం ఒకసారి గమనించినట్టయితే చిరంజీవి గారిది చూసుకున్నప్పుడు ఆయన కూడా ఒక సామాజిక వేదిక, రక్తదానం అనేటువంటిది, నేత్రదానం అనేటువంటిది ఒక సామాజిక వేదిక అనేటువంటిది ఆయన ఏర్పాటు చేసుకున్నటువంటి పరిస్థితిగా చూడొచ్చు. అదేవిధంగా ఇప్పుడు అధికారంలోకి వచ్చినటువంటి విజయ్ తమిళనాడులో తను కూడా అంతే సామాజిక సేవా కార్యక్రమాల ద్వారానే వచ్చాడు. రజనీకాంత్ కూడా ఇలాంటి సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూ వస్తాడని చెప్పని అనుకున్నారు. సరే, అది అలా ఇదైంది. సో ఇట్లా ఈ సినిమా నటులు ఎవరైనా సరే ముందు దాన్ని ఏంటంటే ఒక పోస్టర్ కింద చెప్పుకోవాలి. అలాంటిది ఈ సామాజిక సేవా కార్యక్రమాల్లో ఈయన కూడా అదే రకమైనటువంటి దీంట్లో వస్తాడు. అంటే ఇప్పుడు రేపటి ఎన్నికలు కనుక లెక్కేసుకుంటే, ఇప్పుడు ఆయన ఇచ్చిన క్యాలిక్యులేషన్ ఇది నేను చెప్తుంది కాదు, రేపు రాబోయేటువంటి ఎన్నికలు ఏ సంవత్సరం 2029 వస్తాయి కమింగ్, దాని తర్వాత 2034, ఇంకా 2.5 ఏళ్ళు ఉందో అనుకోలేదు. 3 ఏళ్ళని తీసేస్తే 29కి 2.5 సంవత్సరాలు. ఈ 2.5 సంవత్సరాల్లో ఈ సామాజిక వేదిక అనేటువంటి దాన్ని ఏర్పాటు చేసుకున్నట్లయితే ఇది అవుతుంది. కానీ ఇక్కడే గమనించాల్సింది ఏంటంటే ఒక కెరీర్గా సినిమా హీరోగా ఒక పీక్స్లో ఉన్నటువంటి పరిస్థితి ఇప్పుడు. అలాంటి పీక్స్లో ఉన్నటువంటి వ్యక్తి వయసులో కూడా చిన్నవాడే, పెద్ద ఇప్పటికిప్పుడు రాజకీయాల్లోకి రావాల్సినది లేదు. సో ఆయన ఇచ్చిన క్యాలిక్యులేషన్ ఏంటంటే గతంలో ఆగస్టు 21న హైదరాబాద్లో ఒక హోటల్లో ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్, అమిత్ షా గారు వీళ్ళు కలిశారు. అప్పటి నుంచే ఈ స్పెక్యులేషన్ అనేటువంటిది ఈయన బీజేపీకి దగ్గరగా ఉన్నాడని, బీజేపీలో చేరతాడని చెప్పని, కాదు అన్నట్లయితే అనివార్యంగా ఎన్టీఆర్ వారసుడు అయినటువంటి ఎన్టీఆర్ స్థాపించినటువంటి పార్టీకి వెళతాడని, కాదు వాళ్ళు రానివ్వరని చెప్పని, ఇవన్నీ కూడా జరుగుతున్న చర్చలు మనకు తెలిసిందే కదా. సో అల్టిమేట్లీ ఇప్పుడు ఉన్నది ఏంటి అంటే రెండు సొంతగా పార్టీ అన్నా పెట్టుకోవాలి, కాదు అన్నట్లయితే బీజేపీతో దగ్గరగా ఉన్నాడు కాబట్టి బీజేపీ పెట్టుకోవాలని. కానీ సదరు పెద్ద మనిషి చెప్పింది ఏంటంటే, సాక్షాత్తు అమిత్ షాయే ఎన్టీఆర్కి చెప్పింది ఏంటంటే, నీకు ఇప్పటికిప్పుడు తొందర ఏమి లేదు, కానీ నువ్వు ఎదుగు, నీకు నువ్వుగా ఫోకస్ చేసుకో. ఇప్పటికిప్పుడు నిన్ను బీజేపీలోకి రమ్మని మేమైతే అడగటం లేదు, కానీ మరి అంతకుముందు పవన్ కళ్యాణ్ ఆయన విషయంలో బీజేపీలోకి వచ్చేమని అడిగారు అనేటువంటి వార్తలు వచ్చాయి. అందులో వాస్తవాలు ఎంతో మనకు తెలియదు. కానీ ఈయనకు సంబంధించి సలహా ఇచ్చింది ఏంటంటే, నేను ఇప్పటికప్పుడు బీజేపీలోకి రమ్మని చెప్పి మేము అడగటం లేదు. బట్ దేర్ విల్ బి ఏ పొలిటికల్ స్పేస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఇన్ ఫ్యూచర్. భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్లో ఒక రాజకీయ శూన్యత అనేటువంటిది ఏర్పడుతుంది. ఆ రాజకీయ శూన్యత ఏర్పడే సమయానికి నువ్వుగా సంసిద్ధుడు ఉన్నట్లయితే అప్పుడు దాన్ని ఉపయోగించుకోవచ్చు. బట్ నాట్ 29. ఇది ఇక్కడ గమనించాల్సింది. చెప్పింది ఏంటంటే 29కి సంబంధించి రాజకీయాల్లోకి రావాలని నువ్వుగా చేసుకోవద్దు, కానీ అది మేము చూసుకుంటాం. ఎట్లేది బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి ఒక కొత్త వ్యూహాన్ని రచిస్తూ ఉంది. కానీ దాంట్లో ఎన్టీఆర్ని వాళ్ళు పావుగా ఉపయోగించుకోవాలనో, లేకపోతే బలమైన సాధనంగా పావునే బదులుకొని అది కూడా లేదు. కానీ ఆ తర్వాత 2034 ఆ టైంకి వచ్చేటువంటి ఎన్నికలు 52 ఏళ్ళు వస్తాయంట. ఆ 34కి ఈయనకి 52 ఏళ్ళు వస్తాయి. అంటే విజయ్కి కూడా 52 సంవత్సరాలకి ఇక్కడ సీఎం అయ్యాడు. ఈయన 52 ఎందుకు వస్తాయని చెప్పేందుకు కూడా ఆయన చెప్పిన మాట ఏంటంటే, 52కి చంద్రబాబు నాయుడు గారికి 84 ఏళ్ళు ఎంతో వస్తాయని చెప్పాను. 84 ఏళ్ళు అంటే దాదాపుగా ఇక ఆల్మోస్ట్ రిటైర్మెంట్ ఏజ్ లేదు, అంటే అంత శక్తి సామర్థ్యాలు ఉండే పరిస్థితి లేదు. ఆ మాట ఎందుకు చెప్పారు అన్నట్లయితే ఇక్కడ ఇంకొక ఆసక్తికరమైనటువంటి పాయింట్ కూడా చెప్పారు. అది బహుశా ఎన్టీఆర్ అభిమానులకి వాళ్ళకి రుచించకపోవచ్చు, కానీ ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే, ఎన్టీ రామారావుకి కారణాలు ఏమైనప్పటికీ కూడా జూనియర్ ఎన్టీఆర్కి చంద్రబాబు నాయుడు గారు అంటే చాలా భయం అంట. చంద్రబాబు నాయుడు గారు అంటే చాలా భయం. బహుశా మరి కారణాలు గత అనుభవాలు కావచ్చు. ఎన్టీ రామారావు గారిని ఆయన చెప్పింది ఏంటి, సాక్షాత్ ఆ పార్టీని ఏర్పాటు చేసి ఆ పార్టీని అధికారంలో తీసుకొచ్చి తనకు అవకాశం ఇచ్చినటువంటి వ్యక్తిని కూడా ఆయన దించేసి సక్సెస్ఫుల్గా ఇప్పుడు ఒక కంపారిజన్ కూడా చెప్పాడు అక్కడ. నాదెండ్ల భాస్కర్ రావు ఎన్టీఆర్ మీద తిరుగుబాటు చేశాడు. ఎన్టీఆర్ మీద తిరుగుబాటు చేసి ఆయన చనిపోయేంత వరకు కూడా ఆ అపప్రదని మోసాడు తప్ప తిరిగి మళ్ళీ రాజకీయంగా పుంజుకున్నది లేదు. బట్ వేరేస్
చంద్రబాబు నాయుడు గారు ఇంచుమించు అదే పని చేసినా కూడా, అంతకంటే ఎక్కువ పని చేసినా కూడా షార్ట్ స్పాన్లో తిరిగి మళ్ళీ ఎన్నికలకు వెళ్ళి అధికారంలోకి వచ్చి సస్టైన్ అవ్వగలిగాడు. అది ఇక్కడ. కాబట్టి అంత శక్తిమంతుడు. తర్వాత హరికృష్ణకి వాళ్ళ తండ్రి హరికృష్ణ విషయంలో చేసినటువంటి వ్యవహారాలు కానీ ఇవి కానీ ఇవన్నీ చూస్తే తక్కువ చంద్రబాబు నాయుడు గారిని తక్కువగా అంచనా వేయటం అనేటువంటిది చాలా అసలు అది నేను ఇది చేయను అనేటువంటి భావన జూనియర్ ఎన్టీఆర్కి ఉందని. అందుకని చాలా భయం చంద్రబాబు నాయుడు గారు అంటే, చాలా భయం అని చెప్పని. ఇంకో అంశం ఏంటంటే అల్లు అర్జున్ పేరు కూడా తెర మీద పాయింట్ వద్దాం ముందు ఇది కంప్లీట్ ఓకే సార్. ఆయనకి 84 సంవత్సరాల వయసు వచ్చేసరికి అప్పటికి ఈయన వ్యవహార శైలి ఏంటంటే కొంత పరిణితి వస్తుంది, కొంత పరిపక్వత వస్తుంది. హీరోగా ఇమేజ్ ని కన్సాలిడేట్ చేసుకోగలుగుతాడు, అన్ని రకాలుగా కూడా ఇది అవుతుంది. మోర్ ఓవర్ అబౌవ్ ఆల్ దీస్ థింగ్స్ ఏంటంటే ఒక రాజకీయ శూన్యత వస్తుందని ఎందుకు చెప్పారన్నట్టయితే, తెలుగుదేశం పార్టీ అనేటువంటిది ఇప్పుడు చూస్తున్నాం మనం చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి ఆయన కుమారుడి చేతుల్లోకి వెళుతుంది. అది వీళ్ళ అంచనాల ప్రకారం ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు దాన్ని యాక్సెప్ట్ చేసేటువంటి పరిస్థితుల్లో ఉండరు. చంద్రబాబు నాయుడు గారి లాగా ఉండే పరిస్థితి ఉండదు. అక్కడ ఒక రాజకీయ శూన్యత ఏర్పడుతుంది. దాన్ని తనకు అనువుగా అవకాశంగా మార్చుకున్నప్పుడు ఇవన్నీ అవుతాయి. ఒకవేళ ఇన్ కేస్ ఈ లోపే గనక కొన్ని ఇవన్నీ కూడా పరిస్థితులన్నీ కూడా మారినట్లయితే అప్పుడు మేము చూసుకుంటాం నీకు సంబంధించినటువంటి వ్యవహారం. కానీ 34కి మాత్రం నువ్వు ప్రిపేర్డ్గా ఉండాలి అని అమిత్ షా గారు సూచించారని, అంతే తప్ప ఆయన ఇప్పటికిప్పుడు బీజేపీలోకి వచ్చి మాకు బీజేపీ తరఫున ఉండాలని ఇవన్నీ కూడా అంటే వినవస్తున్నటువంటి మాటలు కదా, అవన్నీ కూడా కాదు అనేటువంటిది మనకి తెలిసినటువంటి సమాచారం. వీళ్ళ ప్రకటన వీళ్ళ ఖండన కంటే ముందే నేను ఇదంతా కూడా క్లారిఫై చేసుకున్నా. సో ఇప్పుడు ఏంటంటే ఇంకొకటి వస్తా అల్లు అర్జున్ ఇది కంప్లీట్ చేద్దాం. తర్వాత ఏంటంటే తను కెరీర్ ఇంపార్టెంట్, తర్వాత ఏంటంటే తన ఫ్యామిలీకి తను చాలా టాప్ ప్రయారిటీ ఇస్తాడని చెప్పని. షూటింగ్ విరామ సమయంలో ఏంటి అన్నట్లయితే అసలు చాలా లీజర్ గా మొత్తం ఫ్యామిలీతోనే తను అటాచ్డ్ గా ఉంటాడని చెప్పని. ఆ తర్వాత ఏంటంటే బాగా మానసిక ఒత్తిడి అనేటువంటిది కనుక ఏదన్నా వస్తే ఆయన వంటగదిలోకి వెళ్ళి వంటలు చేస్తాడు. తనకి ఇష్టమైన పదార్థాలు ఏంటి అని కూడా ఆయన చెప్పాడు. ఏంటంటే పునుగులును బిర్యానీ అంటే చాలా ఇష్టం అంట. సో ఈ పునుగులు బిర్యానీ తనే స్వయంగా వండి పిల్లలకు వడ్డించి తను కూడా చేస్తాడని. తర్వాత లీజర్గా ఉండేటువంటి సమయంలో వాళ్ళతో పాటు బయటికి వెళ్తాడని చెప్పని ఇవన్నీ కూడా మనకి ఆయన చెప్పినటువంటి అంశాలు. ఇంకొకటి ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్కి వాచీలు పిచ్చి ఎక్కువ ఉంటాయి, చాలా ఖరీదైన లక్షల రూపాయలు ఖరీదు చేసేటువంటి వాచెస్ కూడా ఈయన కొంటాడని. పండగలు వస్తే సెలవుల్లో ఫ్యామిలీతో వెళ్ళి తెలుగు సంస్కృతి, తెలుగు గొప్పతనం ఏంటి ఇవన్నీ కూడా పిల్లలకి వాళ్ళకి చెప్పడం కోసం అని చెప్పని ప్రయత్నాలు చేస్తాడని చెప్పని. సో ఎన్టీఆర్ జీవన శైలిలో 3 అంశాలు ప్రధానంగా ఆయన చెప్పినవి ఏంటంటే శరీర క్రమశిక్షణ, సన్నిహితులతో గడపాలనేటువంటిది, ఫ్యామిలీతో గడపాలనేటువంటిది. తర్వాత ఏంటంటే ఈ పర్చేసింగ్ వ్యవహారాల్లో వాచెస్ కొంటాడంటే ఆయన చాలా కార్లు కూడా బాగా అంటే ఆయన చెప్పినటువంటి విషయాలు ఖరీదైనటువంటి వాచీలు కొంటాడు. ఇది తనకు ఉన్నటువంటి హాబీస్. సో ఇదంతా కూడా ముందు ఆ టైంకి తనకి ఒక 52 సంవత్సరాల వయసు వస్తుంది, పిల్లలు పెద్దోళ్ళు అవుతారు, వాళ్ళ దారిన వాళ్ళు ఇది అవుతారు. సో ఇదంతా కూడా కన్సాలిడేట్ చేసుకొని అప్పుడు పాలిటిక్స్లోకి వస్తే బాగుంటుంది అనేది వాళ్ళు చెప్పినటువంటి మాట. సో ఇది ఇలా ఉంటే ఇంకొక పాయింట్ ఇక్కడ గమనించాల్సింది, అల్లు అర్జున్ కూడా రాజకీయాల్లోకి వచ్చేస్తున్నాడు అని చెప్పి ఈ మధ్య వచ్చింది.